పారదర్శక ఓటర్ జాబితా రూపకల్పన కోసం భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని, నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ త్రిపాఠి సూచించారు. ఎస్ఐఆర్ లో భాగంగా కొనసాగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ, వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియలను కలెక్టర్ గురువారం పలు ప్రాంతాల్లో సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిజామాబాద్ రూరల్ పరిధిలోని గాంధీనగర్ తాండా, గోపన్పల్లి గ్రామాలలో, నిజామాబాద్ నగరంలోని శంకర్బాబు పాఠశాలలో ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ వివరాల నమోదు తీరును నిశ్చితంగా పరిశీలించారు. ఇప్పటి వరకు ఎస్ఐఆర్ ప్రక్రియ ఎంత శాతం పూర్తయింది, ఓటర్లందరికీ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందా అని ఆరా తీశారు. అందుబాటులో లేని ఓటర్లకు కూడా సమాచారం అందించాలని, గడువులోపు వారు తమ ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి అందించేలా చూడాలన్నారు. జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లిన వారి ఎన్యూమరేషన్ ఫారాలను జాగ్రత్తగా పరిశీలించాలని, వివరాలు సరిచూసుకునే మీ ఏటా వారి కుటుంబ సభ్యుల సంతకంతో తీసుకోవచ్చని కలెక్టర్ బిఎల్ఓలకు సూచించారు. ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ, వివరాల డిజిటలైజేషన్ ను ఏకకాలంలో సమాంతరంగా నిర్వహించాలన్నారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారంలో పొందుపరిచిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి పక్కాగా నిర్ధారణ చేసుకోవాలని బిఎల్ఓ సూపర్వైజర్లను ఆదేశించారు. ఓటర్ మ్యాపింగ్ విషయంలో సహకారం అందించాలని సూచించారు. ప్రతి బిఎల్ఓ దగ్గర ఓటర్ జాబితా తప్పనిసరిగా ఉండాలన్నారు. చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్లిన, డబుల్ ఓట్లు కలిగిన వారిని గుర్తిస్తూ ఓటర్ జాబితాలో మార్కింగ్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కాగా సకాలంలో ఎస్ఐ ప్రక్రియ పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు బిఎల్ఓలకు తగిన సహకారం అందించాలన్నారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకులు బాలరాజు, తహసీల్దార్ వినయసాగర్ తదితరులున్నారు. ఇది అంటే ఆర్గనైజ్ అయితే ఇది కార్పొరేషన్ లిమిట్కి వెళ్ళిపోయింది. రారు మేడం, మాకు కొద్దిగా ఆర్మూర్ కూడా ఉంటుంది మేడం. కొడతారు డిలీటెడ్, యాబ్సెంట్. మరి ఏఎస్డి లిస్ట్ తయారైనాక కొంచెం తగ్గవచ్చు కదా. అవును కొత్త లిస్ట్ వరకు అవుతుంది. ఇక్కడ ఒక బిఎస్ నుంచి ఇంకో బిఎస్ ఎక్కువ ఉన్నాయి మేడం. ఇలా 3 బిఎస్ ఉంటుంది. 1100 ఉన్నా కూడా మీరు రేషనలైజేషన్ కొత్త ప్రపోజ్ చేయాలి. మళ్ళీ ఆక్సిలరీ డిజిటైజేషన్ ఇది అందరూ ఒకవేళ అంటే తప్పని పరిస్థితి 24th తర్వాత కూడా మీకు ఫలానా ఓటర్ మీద అనుమానం ఉంది, మేము ముసాయిదా ప్రింట్ చేస్తాం 31st నాడు. అప్పుడు మీ అభ్యంతరాలు రాసి ఇవ్వాలి. ఉట్టిగా కాదు రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఇవి అన్నీ కాదు. మీరు బిఏలుగా మీ మీద బాధ్యత నా ప్రాంతంలో వాళ్ళు ఆఫీస్కి పోతారు, వాళ్ళకి తెలియదు. అప్పుడు బిఏలే బాధ్యత. ఒక డేకి ఒక 10 ఫార్మ్స్ 50 ఫార్మ్స్ 50 ఫార్మ్స్ మీరు ఒక డేకి 50 ఫార్మ్స్ బిఏలో మేడంకి ఇవ్వచ్చు. కానీ మేడం కళ్ళు మూసుకొని తీసుకోరు, వెరిఫై చేసి అప్పుడు మీరు అప్పుడు నేను వాళ్ళ పార్టీకి అందుకే నేను అప్పుడు మ్యాపింగ్ ఇదంతా చేశాను. మీ పని ఈజీ అయింది. అప్పుడు మీ అందరు నాకు మనసులో తిట్టారు, బట్ మీకోసమే చేశాను.
ఓటర్ ఐడి కార్డు ఎందుకు ఇవ్వట్లేదు? మ్యారేజ్